సూపర్ 6 పథకాలు గాని ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనప్పటికీ కూడా చాలా సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి ఈ ప్రభుత్వము మరి ప్రజల్ని పట్టించుకోకుండా ప్రజలకి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, మధ్యతరగతి వర్గాల పక్షాన నిలబడి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా మెడికల్ హాస్పిటల్ ని నిర్మాణం కోసం అనుమతులు తీసుకొచ్చి చాలా వరకు పూర్తి చేసి మిగిలిన నిర్మాణ దశలో ఉన్న వాటిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందరూ చెప్పినా ఏం చెప్పినా కూడా పూర్తిగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ జీవోని 66 సంవత్సరాలకి వ్యాపార దృక్పథంతో మరి పూర్తిగా దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది కాదు, ప్రైవేట్ వారికి అమ్మవేయడం జరిగింది ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలని. అందుకోసమే దాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 1 కోటి సంతకాల సేకరణ చేసి మరి ఇవన్నీ కూడా ఆ గవర్నర్ గారికి అందజేసి ఈ జీవోని రద్దు చేయడానికి పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని వర్గాల మరి వారు కూడా అన్ని సంఘాల వారు కూడా స్థానిక సంస్థల ప్రతినిధులు, సంస్థాగత ప్రతినిధులు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నవారు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు వెళ్లి సమావేశం ఏర్పాటు చేసి వీధుల్లో తిరిగి స్వచ్ఛందంగా సంతకాల సేకరణకి వెళ్లిన వెంటనే ప్రజలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది. పార్టీలకు అతీతంగా సంతకాలు చేశారు, వృత్తులకు అతీతంగా సంతకాలు చేశారు, వయసులకు అతీతంగా సంతకాలు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలు, పురుషులు అందరూ కూడా, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల వారు కూడా ఈ సంతకాల సేకరణలో పాల్గొని తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది ప్రజలకి. కాబట్టి 66 సంవత్సరాలకి ఇచ్చేయడం మేము పూర్తిగా నిరసిస్తున్నాం. ఈ జీవోని రద్దు చేసే వరకు మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని చెప్పి సంతకాల సేకరణ చేయడం జరిగింది. అందులో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సహకారంతో మరి 50,000 సంతకాలు సేకరణ చేసి వాటిని ఇప్పుడు జిల్లా పార్టీ కార్యాలయానికి అందించడం జరుగుతుంది. 15వ తేదీన జిల్లాలో కూడా ర్యాలీ నిర్వహించి 7 నియోజకవర్గాలకి వచ్చిన సంతకాలన్నింటినీ అక్కడికి సేకరించి వాటిని అన్నింటినీ కూడా కేంద్ర కార్యాలయానికి అందజేయడం జరుగుతుంది. 15వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది. అక్కడితో ఈ కార్యక్రమం ముగియదు. పూర్తిగా జీవో రద్దు చేసే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఈ సంతకాల సేకరణలో మరి పూర్తిగా సహకరించిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మీడియా వారికి, మరి జర్నలిస్టులకి, సోషల్ మీడియా వారికి, ముఖ్యంగా మేము వెళ్ళిన వెంటనే ఆదరించి సంతకాల సేకరణలో పాల్గొన్న, సంతకాలు స్వచ్ఛందంగా చేసిన ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆడబడుచు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మీ ఆశీర్వాదం కింద భావిస్తున్నాం. మీ ఆశీర్వాదాన్ని కేంద్ర కార్యాలయానికి అందజేస్తాం. తప్పకుండా గవర్నర్ గారు స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి ఈ జీవోని రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. జై